ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ బలీయమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మేమందరము మీ కుమారుడు మా అన్నయ్య యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమందు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు మా జీవితంలో మరొక అవకాశాన్ని ప్రసాదించారు. అందుకే మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలను ఆలోచించుతుండగా తగిన జ్ఞానాన్ని, తగిన బుద్ధిని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం. ఆమేన్. చెరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పేరిట శుభములు పలుకుచు, మరి ఈరోజు కూడా దేవుడు మనకు రాయించిన గ్రంథంలో నుండి ఒక సందర్భాన్ని మనం అందరం కలిసి ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదువుతామండి. 23వ అధ్యాయము 37వ వచనం నుంచి దయచేసి అందరూ బైబిల్ తెరవాలండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ అల్లరెందుకు చెప్తున్నారు అప్పుడు మీకు అర్థం కాదు. సర్దుకోండి అయిందా? అరే నువ్వు మీ అమ్మ దగ్గర పోతున్నా, చిన్న పిల్లలు మరి ఇక్కడ వచ్చి కానున్నప్పుడు సూపర్ మంచి సమాధానం చెప్తున్నారు. కూర్చుకోవాలి చదువుతామండి. 23వ అధ్యాయము 27వ వచనం. యేసుక్రీస్తు వారండి భూమి మీద తాను బోధించు కాలమున ఇశ్రాయేలు గురించి ఒక బాధాకరమైన మాటను తెలియజేశాడు. ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలండి. దేవుడు వారిని అమితంగా ప్రేమించాడు. ఆ పిల్లల దగ్గరికి ఆయనే సొంతంగా రాజ్య పరిపాలన చేస్తూ ఆయన పాలనలో ఉండాలని కోరుకున్న తండ్రి గారి కోరికను నెరవేర్చుకొని పోయారండి. పంపబడిన వారు ప్రవక్తలంటే పంపబడిన వారు, అపోస్తులైనా పంపబడిన వారే, ప్రవక్తలైనా పంపబడిన వారే, న్యాయాధిపతులు పంపబడిన వారే. అంటే తన పిల్లలకు ఏ అక్కర ఉందో అక్కరను తెలుసుకొని అక్కరను తీర్చడానికి వారిని పంపించాడండి. అంతే కదండి, ఆలోచించండి. కుటుంబంలో తండ్రి బాధ్యత చాలా గొప్ప బాధ్యత అండి. తండ్రి అంటే కుటుంబానికి మెయిన్ పిల్లర్. ఆ తండ్రి మనసు ఎలా మనం నేర్చుకున్నామంటే, శరీరాలకు కన్న తండ్రి కంటే ముందు ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు ఆ బాధ్యతను నెరవేర్చాడు. ఆ బాధ్యతను నెరవేర్చి ఈ 66 పుస్తకాల గ్రంథమందు పొందుపరిచి మనకిచ్చాడు. కనుక ప్రతి కుటుంబంలో తండ్రి అన్న పదానికి నిజంగా బాధ్యత గల పదం తండ్రి. మరి ఈరోజు కుటుంబాలలో తండ్రులు తమ బాధ్యతను నెరవేరుస్తున్నారా? ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చాడు అన్నది ఒక కోడిని సందర్భంగా తీసుకున్న ఎగ్జాంపుల్. కోడి చూడగానే మనం కోసుకొని తినాలనుకుంటామే తప్ప యేసుక్రీస్తు వారు కోడిని చూపించాడు.
ఏమంటున్నాడు చూడండి, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకున్న వలనని యుంటిని కానీ మీరు వెళ్ళకపోతే. ఇశ్రాయేలు నుండి దేవుని రెక్కల కిందకి రండి, దేవుని రెక్కల కిందని సురక్షితం. ఇప్పుడు చూడండి, కోడిగుడ్లు పెట్టి పిల్లలను చేసి పిల్లలు తన రెక్కల కింద కాపాడుకుంటుందండి. ఏ గద్ద ఏ పక్షి కోడి పిల్లలను ఎత్తుకొని పోకుండా సురక్షితంగా తన రెక్కల కింద కాపాడుకుంటుంది. దేవుడు కూడా నేను రెక్కలంటే నా రెక్కల మీద చూడలేరు, రెక్కలంటే మీకు తెలుసునో తెలియదో, మీ కళ్ళ ముందు ఉన్న కోడిని ఒకసారి చూడండి, తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల కింద భద్రపరుచుకుంటుందో మిమ్మల్ని కూడా నా రెక్కల కింద భద్రపరుచుకోవాలని అనుకున్నాను, కానీ మీరు వెళ్ళకపోతే. అంటే దేవుని రెక్కలు అంత సురక్షితంగా ఉంటాయా? ఉంటాయండి. దేవుడు రెక్కల కింద మనం ఉన్నామనుకోండి, ఏ ఆపదకు ఏ తెగులుకు మనం గురికాము. ఇక ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుడు రెక్కల కిందికి రాలేరండి. పంపించిన వారినల్లా చంపేశారు, రాళ్లతో కొట్టి చంపారు, కొరడాలతో కొట్టి చంపారు. ఇక చివరికి యేసుక్రీస్తు వారిని కూడా పంపించినప్పుడు ఆయనను సిలివేసి ఘోరంగా చంపేశారండి. కనుక ఈరోజు ఇశ్రాయేలీయులు గురుస్తున్నారు లేదా చెప్పండి? రెండవ రాకట, యేసుక్రీస్తు వారు రెండవ రాకట వచ్చేంత వరకు యూదులకు పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి. మనకు జీవితంలో ఒక్కసారి పెళ్లి, కానీ ఇశ్రాయేలులకు యుద్ధాల పెళ్లి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు ఆయన రెక్కల కిందికి రాలేకపోయారు. అంతేనండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘాలకు ఉత్తరాన్ని రాస్తూ, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదామండి. 21వ వచనం, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైందని చెబుతున్నాడు. అయితే ప్రత్యేకంగా ఇశ్రాయేలుల విషయం అయితే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని, అంటే నా రెక్కల కిందికి రండి. సేఫ్టీ జోన్ అండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని పిల్లలారా, ఈ ప్రవచనాన్ని అక్కడ గుర్తు చేశాడు. 65వ అధ్యాయము 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమెల్ల దేవుడు చేతులు చాపుతూనే ఉంటున్నాడు. ఆనాడు క్రీస్తు పూర్వం అయినా కానీ ఎవరు కూడా దేవుడు రెక్కల కిందికి రాలేరండి. అంటే ఈరోజు మనుషులకు దేవుడికి సత్సంబంధాలు తెగిపోతున్నాయి. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే చిన్న చూపు. అసలు దేవుడు అంటే నిజంగానే ఎవరికి కూడా ఇంత కూడా ఆసక్తి లేదండి దేవుడి మీద. ఆనాడు ఇశ్రాయేలు గురించి దేవుడు రాయించిన మాట ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము ఎంతవరకు దేవుడు అంటే, క్రీస్తు వారంటే ఆసక్తి చూపుతున్నాం?
ఇకపోతే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు సుమారు బానిసరకంలో ఉన్నప్పుడు దేవుడట ఐగుప్తు నుండి స్వతంత్ర దేశానికి, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి ఎలా తీసుకువచ్చాడు అన్నది నిజంగా అద్భుతమైన దేవుడు రాయించిన మాటలు. ఒకసారి నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, నిర్గమకాండము 19వ అధ్యాయము 4, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఇక్కడ గద్దను ఆదర్శంగా చూపిస్తున్నాడు. గద్ద అంటే కోడిపిల్లని ఎత్తుకొని పోయేదని మనకు తెలుసు, కానీ గద్దకు ఇంకొక రూపం ఉందండి. ఎందుకంటే సురక్షితమైన ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోతుంది గద్ద. అంటే దేవుడు కూడా బానిసరకంలో, మీరందరూ వెనుకకు ముందరికి చూస్తున్నారు, ఎందుకు కనిపించేస్తున్నారు? మిమ్మల్ని చూస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, దయచేసి ప్లీజ్. 19వ అధ్యాయము 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదునో, తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులను బాధపెట్టి ఐగుప్తుల చేత బాధపడుతున్న మిమ్మల్ని నేను ఎలా సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళ్ళాను మీకు తెలుసు కదా. అయినా నాకు మీరు భయపడరా? గద్ద రెక్కల మీద మిమ్మల్ని ఎలా అయితే ఎత్తుకొని మోసుకొని పాలస్తీనా ప్రదేశానికి మిమ్మల్ని ఎలా తీసుకొని వచ్చానో మీకు తెలుసు కదా. 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపత్యమవును. మరి ఈరోజు సమస్త దేశాలకు ఇశ్రాయేలు దేశము వైరంగా నిలిచింది. ఎందుకు అంటే దేవుని మాటలు శ్రద్ధతో వారు వినలేరు. చెప్పాడు కదండి, దేవుడు ఏదైతే మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పని వాడే, మడమ తిప్పని వాడే దేవుడు. ఒకవేళ నా మాటలు 5వ వచనం చూడండి, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో అన్నాడు. ఆరిన నేల మీద 280 దేశాలలో ఉన్న ఆరిన నేల మీద ప్రజలలో ఏమన్నాడు? సమస్త జనులలో నాకు స్వకీయ సంపత్యమగును. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యమగును, పరిశుద్ధమైన జన్ముగా ఉందరని చెప్పుము. ఎవరు దేవుడి మాట వినలేరండి. దేవుడు రెక్కల మీదకి రావడానికి ఇశ్రాయేలులకు బాధ అనిపించింది. దేవుడి దగ్గరికి మేము ఎందుకు రావాలి? దేవుడి దగ్గరికి మేము ఎందుకు రావాలి? దేవుణ్ణి గొప్ప ఆకారంలో చూడలేరండి ఇశ్రాయేలు, తెలుసండి. మోషే గారు సినాయి పర్వతం మీదకి వెళ్ళేసరికి, సినాయి పర్వతం కింద మోషే గారు కనబడకపోయేసరికి ఒక సింహం ఆకారం, ఒక చిరుతపులి ఆకారం, ఒక ఏనుగు ఆకారం చేసుకోలేదండి. ఒక తోకేసుకొని ఎద్దు రూపాన చేసుకొని, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి నడిపించింది ఇదే అని దేవుణ్ణి చిన్నగా చేసేసారండి. అందుకే ఈరోజు ఇశ్రాయేలీల దేశము ప్రపంచ దేశాలకు వైరిగా ఉంది. దేవుని సంరక్షణలో లేరండి దేవుని పిల్లారా. ద్వితీయోపదేశ కాండము మరొక వచనం చూడండి, మంచి మాట. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం 11వ వచనం అండి. 32వ అధ్యాయము 11వ వచనం, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడొచ్చు,
రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోగినట్లు యెహోవా మిమ్మల్ని నడిపించాడు. ఇశ్రాయేలు పక్షిరాజు అంటే అన్నిటికంటే ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోతుందండి. ఎవరు దాన్ని తాకకూడదు, ఎవరు దాన్ని ముట్టకూడదు, ఎవరు దాన్ని సమీపింపరాకూడదు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఏ దేశపు రాజులు వీరిని సమీపించినా యుద్ధాలతో ఓడించి వారి కాళ్ళకు మన్ను తగలకుండా పక్షిరాజు గూడంత ఎత్తైన ప్రదేశంలో తన గూడు పెట్టుకుని తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో దేవుడు వారి వస్త్రములు నలగలేదు, వేసుకున్న చెప్పులు ఏంటి అరగలేదు, అలా తీసుకొని వచ్చాడంతే. అయినా ఇశ్రాయేలులకు విశ్వాసఘాతకులండి. ఇశ్రాయేలు విశ్వాసఘాతకులండి. యేసుక్రీస్తుని చంపేశారు, స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపేశారండి, ఎంతో మందిని చెరసాలలో వేయించి హతసాక్షులుగా చంపేశారండి యూదులే. అందుకే కోడి తన రెక్కల క్రింద తన పిల్లలు ఎలాగైతే చేర్చుకుందో అలాగూ ముమ్మారు చేర్చుకోవాలని నేను ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీరు రాలేదు. రాక మీ కష్టాన్ని మీరే కూడా తెచ్చుకుంటున్నారు. ఋతు గ్రంథము 2వ అధ్యాయం నిజంగా అండి ఒక్కొక్క మాట చదువుతూ ఉంటేనండి ఆశ్చర్యపోతామండి. ఋతు గ్రంథము 2వ అధ్యాయం ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదామండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందనే సురక్షితం అన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందనే సురక్షితం అన్నాడు. దొరికింది అందరికీ? ఋతు గ్రంథము పేజీ నెంబర్ చెప్పినాను. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం 221. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందనే సురక్షితం. సురక్షితం మండలం చేసుకుని పెట్టుకోండి. భూమి మీద ఎక్కడ సురక్షితం లేదండి, దేవుని రెక్కల క్రిందనే సురక్షితం. ఇకపోతే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము మనం చదువుతూ ఉంటానండి. ఎంత ధైర్యపు మాటలు దేవుడు రాయించాడంటే ఇవేదో ఉద్యుక్తి మాటలు అనుకోకండి. 91వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. ప్రతి ఒక్కరూ దేవుని యందు మాటలు విని శ్రద్ధతో బ్రతికి ఆయన రెక్కల కింద బ్రతకాలను ఉద్దేశించుకునే వారికి ఈ రాయితీలు వర్తిస్తాయి. ఈ రోజు నుండి ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. రాయితీలు ప్రకటించిన తర్వాత అవి ఉండాలి, ఇవి ఉండాలి అని మరలా ఏం పెడుతున్నారంటే ఎక్స్ట్రాలు పెడుతున్నారు, కండిషన్స్. ఇక్కడ దేవుడు ఒకటే మాట చెప్పాడు, నా మాట విని నా మాట శ్రద్ధగా గైకొని నా యందు భయముతో భక్తితో బ్రతికిన వారికి మరలా నేను పిలవగానే నా రెక్కల కిందికి వచ్చి ఉన్న వారికి ఈ రాయితీలు చదువుదామండి. 91వ అధ్యాయము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనం నుంచి మహోన్నతుడు అనగా దేవుడు తండ్రి మహోన్నతుని రెక్కల చాటున నివసించిన వాడికే సర్వశక్తి నీడను నిస్త్రమించువాడు. దేవునికి ఎంత సర్వశక్తి ఉందో ఆ శక్తివంతమైన పిల్లలుగా మనము
భద్రత వ్యవస్థలో ఉంటాం. ఆయనే మనకు ఆశ్రయము, మనకు కోట, మనము నమ్ముకొను మన దేవుడు. మనం యెహోవాను గురించి నేర్చుకోవాలి. వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపించును. ఒకవేళ వేటకాని ఊరిలో మనం ఒకవేళ ఇరుక్కపోతే ఆయన మనను విడిపిస్తాడట. నాశనకరమైన తెగులు రాకుండా మనను రక్షించును. ఆయన తన రెక్కలతో మనను కప్పును. ఎవరైతే దేవుని రెక్కల కిందికి వచ్చి దాక్కోవాలి, భద్రత వ్యవస్థలో ఉండాలి అనుకునే వారికి మాత్రమే రాయితీలు. మాకెందుకండి దేవుడు, మాకేమవసరం అండి అని లోకానుసారంగా ఆలోచించే వారికి ఈ రాయితీలు ఎక్కడ వర్తించవండి. ఇంకేమంటారు చూడండి, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడములు డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగం. ఏదో తెలిసిన డెంగ్యూ మధ్యాహ్నం వస్తున్నదండి. రోగముకైనను మనం భయపడమండి. మన ప్రక్కన 1000 మంది పడినను, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం మన యుద్ధకు రాదు. మనకు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. మనం అనుకుంటాం వాడు భక్తితో లేడు, వాడే బాగున్నాడు అనుకుంటాం. కానీ టైం ఒకటి వస్తుంది, అది మనం చూస్తామన్నాడు దేవుడు. యెహోవా నీవే మా ఆశ్రయము అని నీవు మహోన్నతుడవైన దేవుడు మనకు నివాస స్థలముగా చేసుకొని ఉండాలి. మనకు అపాయమేమీ రాదు. ఏ తెగులు మన గుడారములకు సమీపించదు. మన మార్గములన్నిటిలో దేవుడు మనను కాపాడుటకు ఆయన మనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రార్థన చేస్తాను చూడండి, దేవా మనం వెళ్ళిపోతున్నాం, మీ దేవదూత భద్రతలో మమ్మల్ని భద్రపరిచింది. ఆ ప్రార్థన దేవుడు వినాలంటే దేవుని మాటకు మనము లోబడాలి. దేవుడు పిలిచినప్పుడు ఆయన రెక్కల కిందికి వెళ్ళిపోవాలంతే. మనం ఎక్కడికి వెళ్ళినా మన పాదములకు రాయి తగలదు. క్షేమంగా వెళ్తాం, లాభంగా వస్తాం. ఏం లాభం? వాక్యాన్ని నేర్చుకుంటాం, అదే దానికంటే లాభం ఇంకేది లేదు. ఇంకేమైనా చూడండి, మన పాదములకు రాయి తగలకుండా దేవదూతలట మనను చేతుల మీద ఎత్తుకొని పట్టుకొందురు. మనమట సింహములను నాగుపాములను త్రొక్కుతామట, కొదమ సింహముల భుజంగములను అనగదొక్కెదవు. సింహం అంటే బాహ్య రూపకంగా కాదండి. సాతాను సింహం వలె గర్జించుచున్నది, ఎవరిని మృంగాలని ఎదురుతో తిరుగుచున్నది. దాన్ని కూడా వాక్యంతో తొక్కి పెడతామట. ఇంకేమంటే చూడండి, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదము. ఎందుకంటే మనము దేవుని ప్రేమించుచున్నాము గనుక మనను దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో మనకు తోడై ఉంటాడు, మనల్ని విడిపించి మనను గొప్ప చేస్తాడు. దీర్ఘాయువు చేత మనను తృప్తిపరుస్తాడు. ఎన్ని రాయితీలండి! ఇందులో ఏదైనా గవర్నమెంట్ ఇచ్చే రాయితీ ఉందండి? బోర్డు గవర్నమెంట్ ఇచ్చే రాయితీల కొరకు లైన్ కడతారండి, అంతేనా కాదు చెప్పండి? కానీ దేవుడు ఇచ్చే రాయితీల కొరకు ఎవరు కూడా లైన్ కట్టారండి. గవర్నమెంట్ ఇచ్చే రాయితీ మహా అయితే 5 సంవత్సరాలు కదండి, ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, ఆ రాయితీలు ఉంటాయండి. మరో ప్రభుత్వం వచ్చి మరో చేపిస్తుంది. కానీ ఈ దేవుడిచ్చే రాయితీలు మనము బ్రతుకున్నంత వరకు వర్తిస్తాయి. ఎప్పుడు ఆలోచించండి,
దేవుడు రెక్కలు సురక్షితమా, లోకంలో ఉన్న రెక్కలు సురక్షితమా? ఆలోచించండి దేవుడు పిల్లారా. ఆ రోజు ఇశ్రాయేలులకు తెలివి లేదండి. మరి ఈరోజు క్రైస్తవులుగా మనం తెలివిమంతులమే కదా, మనకు తెలివి లేని వారిగా లేవు కదండి. దేవుడు ఒక మాట రాయించాడండి, ఒకసారి చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 36వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం అండి. అంతరంతరయములలో జ్ఞానమును ఉంచిన వాడు ఎవరు తెలుసా? మన తండ్రి. హృదయానికి తెలివినిచ్చిన తండ్రి. మరి తెలివి లేనిలాగా మాట్లాడతాం ఏంటి? తెలివి లేనిలాగా మార్గంలో ప్రయాణిస్తాం ఏంటి? కోడిలు 2 రకాలు ఉన్నాయండి. ఒక కోడేమో తన పిల్లలను రెక్కల కింద దాచుకుంటుంది, గద్దకు తన పిల్లలను ఆహారంగా మలచకుండా. ఇంకొక కోడి ఉందండి తెలుసా? ఈరోజు ఏ కోడిలా మనం బ్రతకాలన్నది దేవుడు మనకు పరీక్ష పెడుతున్నాడు చూడండి. ఒక కోడినేమో తెలివి కోడిగా చేశాడు. కోళ్ళు మనం చూస్తున్నామే, గద్దరాగానే కురుకురు కురుకురు కురుకు అనుకుంటా తన పిల్లలందరినీ పిలుచుకొని రెక్కల కింద దాచుకొని అది అలా ఉంటుందండి. గ్రద్ద కోళ్ళున్న చోటు నుండి వేరే ప్రదేశానికి వెళ్ళేంత వరకు, ఇక వేరే ప్రదేశానికి వెళ్ళిందంటే ఓకే ఆహారం తినండి, ఇప్పుడు సేఫ్, నో ప్రాబ్లం, ఏ ఆలోచన లేదని తన పిల్లలకు చెప్పగానే కోడి పిల్లలందరూ వెళ్ళి అక్కడక్కడ తినుతూ వస్తాయి. ఇప్పుడు ఏదైనా కోడిని పెంచుకునే యజమాను కానివాడు యజమాను అడి ఆడతానంటారండి, గద్దొస్తానని ఇవన్నీ అలర్ట్ అయిపోతే ఈ పిల్లలన్నీ వెళ్ళి తల్లి రెక్కల్లా చాపగానే రెక్కల కిందకి వెళ్ళి తెరిచిపోతాయి. ఎందుకంటే నా తల్లి గారే నాకు క్షేమగా, నా తల్లి రెక్కలే మాకు సురక్షితమైన ప్లేస్. ఆలోచించండి. అంటే కోడిని ఎందుకు ఎగ్జాంపుల్గా సాదృశ్యంగా తీసుకున్నాడు యేసుక్రీస్తు వారు? కోడి రెక్కలు మనం చూసిన మనం దేవుడి రెక్కల కింద మనం వెళ్ళిపోతేనండి, ఈ 91వ అధ్యాయం కీర్తన గ్రంథంలో దేవుడు ఏదేదైతే మాటలు రాయించాడు తన పిల్లల గురించి, భయపడకండి, ఎక్కడికి వెళ్ళగానే భయపడకండి, నో ప్రాబ్లం, క్షేమంగా వెళ్తాం, క్షేమంగా వస్తాం. ఇంకొక కోడి ఉందండి, నిప్పు కోడి. తెలుసంటారా? నిప్పు కోడిలా ఉంటామా, వట్టి కోడిలా ఉంటామా? మీరు నిర్ణయించుకొని అన్నట్టుగా దేవుడు 2 కోళ్ళ గురించి రాశాడు. ఒకసారి యోబు గ్రంథము 39వ అధ్యాయము, యోబు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకోండి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనం నుంచి. నిప్పు కోడి, ఇక్కడ అక్కడనేమో కోడి, ఇక్కడనేమో నిప్పు కోడి. కోళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఇక్కడ నిప్పు కోడి సంతోషం చేత రెక్కలను ఆడించు, రెక్కలను వెంట్రుకలను దాని కున్నందున అది వాత్సల్యం గలదిగా ఉన్నదా? లేదు, వాత్సల్యంతో లేదండి. అది లేదియుమి అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. నేలను గుడ్లు పెడతాది. కోడెక్కడ పెడతా తెలియండి, కోడెక్కడన్నా నేలను పెట్టినట్టు మీరు చూసారండి? రహస్య ప్రదేశంలో పెడుతుంది. కోడని గుళ్ళ కింద కమ్మితేనే గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టగా ట్యాప్ అని సౌండ్ అవుతుంది. నా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం. కోడి గుట్టన్న సమయంలోనే అమ్మా గుడ్డు పెట్టేసింది అనగానే దాన్ని తీయగానే కోడి ఎడ్డలు పెడుతుండే, గుడ్డును తీసి దాపెట్టేవాడు. కానీ ఈ నిప్పు కోడట ఏం చేస్తారో చూడండి. ధూళిలో వాటిని కాచును, దేని పాదమైనను వాటిని తొక్కవచ్చు
కొట్టవచ్చు అయినను త్రొక్కవచ్చునైనను అడవి జంతువుల చేత అడవి జంతువు వాటిని చితక త్రొక్కు వచ్చునని అయినను అనుకున్నదే ఉన్నది. ఎందుకంటే తన పిల్లలు తనవి కానట్లు వాటి ఎడల అది కాఠిన్యం చూపును. ఎవరైతే కుటుంబాలలో తమ పిల్లలను పట్టించుకుని వారి గతి కూడా నిప్పుకోడి లాంటిదే. తండ్రి తల్లి బాధ్యతలో పిల్లలు పెరగాలి. నా అంతట నేనే నీ అంతట నేనే అనకూడదు నిప్పుకోడికి. ఎందుకంటే దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివి లేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు కనుక అలా ప్రవర్తిస్తుంది. అదే వివేచన శక్తి ఇస్తే అలా ప్రవర్తిస్తుందా? దూరిలో గుడ్లు పెడుతుందా? దూరిలో గుడ్లు పెట్టేసి వదిలి వెళ్ళిపోతుందా? ఏ జంతువు అయినా వచ్చేసి దాని కాళ్ళ కింద చితక త్రొక్కబడతాయి. నా గుడ్లను పొదగాలి, తర్వాత నేను పిల్లలను కనాలి అన్న బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది నిప్పుకోడి. అసలు గుడ్లనే కాపాడలేని నిప్పుకోడి పొదిగి పిల్లలను కని పిల్లలను రెక్కల కిందకి ఎలా తీసుకుంటా చెప్పండి. అయితే దేవుడేమన్నాడు తెలుసా? కోడిని చూపించాడు అక్కడ. యెరూషలేమా యెరూషలేమా, చదవండి ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 37. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం అండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అన్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో. ఇది తెలివిగల కోడి, అది తెలివి లేని కోడి, నిప్పు కోడి. అంతే కదండి. యోబు గ్రంథం 39వ అధ్యాయము 13వ వచనం. నిప్పు కోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చు నని అయినను అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చు నని అయినను అనుకున్నదే ఉన్నది. తమ పిల్లలు తమ కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. ఈరోజు తమ పిల్లల పట్ల కాఠిన్యము చూపేవారు నిప్పు కోడితో సమానము. నిప్పు కోడితో సమానం. మరి కోడి పట్ల దేవుడు చూపించిన తెలివితేట చూడండి. గద్ద రాగానే పిల్లలన్నిటి సురక్షితమైన ప్రాంతం ఏదో తెలుసా? తన రెక్కల కిందనే దాచుకుంటుంది. దేవుడు కూడా ప్రతి ఒక్కరిను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరు కూడా ఆయన రెక్కల కిందకి రావడానికి వెళ్ళపడడం లేదండి. మరి మనం ఎలా కాపాడబడతాం చెప్పండి? రోగాల పాలవుతాము, కష్టాల పాలవుతాము, లేమి పాలవుతాము, ఇంకేంటంటే తెగుళ్ళ బారిన పడతాము. మన పిల్లలు బాగుండరు, ఎప్పుడు లేమి మనల్ని వెంటాడుతుంది. కనీసం తిండి కూడా సక్రమంగా దొరకని పరిస్థితుల్లో మనం బ్రతుకుతాం. ఎందుకు ఆ కర్మ? దేవుడి దగ్గరికి రండి. మనుషులను రాజులను నమ్ముట కంటే యెహోవాను తండ్రిని నమ్ముట, ఆశ్రయించుట మేలన్నాడు. ఎన్ని మాటలండి బైబిల్లో రాయబడేవి. మీకేవి అక్కరగా ఉండవో నాకు తెలుసు అన్నాడే. ముందు నా మాట వినంటారా? నా మాటకు లోబడంటారా? ఎవరు లోబడుతున్నారు చెప్పండి. ఆ రోజు ఇశ్రాయేలీయులు మారిపోయారని తెలుసండి. ఇశ్రాయేలీయులు
యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుతూ ఉంటే, నిప్పు కోడి బాపతి లాంటి వారండి ఇశ్రాయేలీయులు. 2వ వచనం అండి, 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడిన వారు దేవుని రెక్కల కిందకి రమ్మంటే వస్తారండి? వస్తారా? రారండి. ఈరోజు పిల్లలు ఎలా వస్తున్నారు? పిల్లలు మీ మాట వింటున్నారా? కూర్చుంటే కూర్చుంటున్నారా? లేదంటే లేస్తున్నారా? పిల్లలు చిన్నప్పుడే పిల్లలండి, పెద్ద పెరిగిన తర్వాత నా ఇష్టం అంటారు. నా ఇష్టం అంటే కర్ర ఎరగదీయండి, తెలుసా? బెత్తం వాడండి, వాసిపోవాలి కొడతా ఉంటే. మళ్ళీ ఎప్పుడు ఈ మాట నేను అనడం అమ్మో డాడో అని ఒప్పుకోవాలి. నా కొడుకు నేను కొట్టానండి, నా కొడుకు నా బంగారం. మరి బంగారం అంటే ఈ మాట వినాలి కదా. మరి బంగారం ఏమైపోయింది? ఇత్తడైపోయింది. మరి బంగారంగా మార్చావా? బంగారంగా మార్చాలంటే ఏం చేయాలి తెలుసండి? కర్ర బెత్తం వాడాలి. చిన్నప్పుడు కోదండం ఎక్కించేవారండి స్కూల్లో, హోంవర్క్ చేయకపోతే కదా. కాలు మీదికి తలకాయ కిందికేసి తాడుతో కట్టేసేవారండి. చేస్తాను మీ మాట వింటాను. అరగంట 40 నిమిషాల వరకు అలానే ఉంచేవారండి. కొడుకు దిమ్మ తిరిగిపోయేది. మరలా ఎప్పుడు అలాంటి కొట్టి శాస్త్రం చేసేవారు కాదు. ఈరోజు మాస్టర్ ఏదైనా కర్ర ఉపయోగించి పిల్లలకు బుద్ధి చెప్పాడంటే వీళ్ళు పేరెంట్స్కి చెప్పేస్తున్నారు. పేరెంట్స్ ఇంకా 10 మందిని తీసుకొని వచ్చి నా కుమారుని కొడతావా అని మొన్న ఒక న్యూస్ చదివాను కదండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టేశారండి. ఇక ఆ మాస్టర్ గారు ఏం చదివించాలి చెప్పండి? ఏమన్నారో నీ ఇష్టం రా, నువ్వు హోంవర్క్ చేసినా చేయకపోయి నేను చూసినట్టు ఉంటాను. ఒకవేళ నేను చేశాను అనుకోండి, నా మీద కంప్లైంట్ ఇస్తావు, నన్ను జైల్లో తోలిస్తావు. నా పిల్లలేం కావాలి అంటే దేవుడు వెళ్ళారా? ఇప్పుడు చదవండి 3వ వచనం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. కోడి పిల్లలు తన తల్లిని కూడా తెలుసుకొని గదరగానే తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు చూడండి ఏంటంటే, ఎద్దు ఎక్కడికో వెళ్తుంది, గడ్డి మేస్తూ నిజంగా చీకటి పడేసరికి మళ్ళా తిరిగి తన యజమాని దగ్గరికి వచ్చేస్తుందండి. గాడిద చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది, గడ్డి వేస్తుంది, ఆ తర్వాత మరలా తన యజమాని దొడ్డిలోకి వస్తుంది. మరి ఇశ్రాయేలు ఎందుకు రాలేదండి? ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. మరి తెలివి లేదు అని అన్నాడంటే నిప్పుకోడి లాంటి వారా? తెలివి లేనిగా పుట్టించాడు దేవుడు. ఇందాక చదివాం కదండి, యోబు గ్రంథము 38:30 అంతరంగంలో తెలివినిచ్చిన వాడు ఎవడు? నేనే కదా. హృదయానికి తెలివినిచ్చిన వాడు ఎవరు? నేనే కదా. తెలివి ఉండి తెలిసి బలిసి కొట్టుకున్నారండి ఎవరు? ఇశ్రాయేలీయులు. అందుకే అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఇంకేమంటే చూడండి, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జ్ఞానులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఏం సాధించారు ఇశ్రాయేలు చెప్పండి? ఏం సాధించారు చెప్పండి? ఇశ్రాయేలుకు ఇప్పుడు ఏదైనా ప్రశాంతత ఉందా అండి? హమాస్, హెజ్బుల్లా, ప్రపంచ ఎవరంటే ఈ అరబ్ దేశాలన్నీ ఇశ్రాయేల్ దేశానికి వైర్లుగా మారాయి. అణువు చూస్తున్నారు. ఎప్పుడు సమయం వస్తుందో ఇశ్రాయేల్ దేశాన్ని లేపేయాలి. అంత కర్మ మీకు ఎందుకయ్యో తెలుసంటే, ఇశ్రాయేలీయులు దేవుని మాటను మీరు కాదనుకున్నారు.
తన కుమారుణ్ణి క్రూరంగా చంపారు. ప్రవక్తలను పంపించాడు, ప్రవక్తలు రాళ్లతో కొట్టి చంపారు. న్యాయాధిపతులను పంపించాడు దేవుడు, దైవజనులను పంపించాడు. ఎవరిని కూడా ఇశ్రాయేలీయులు దేవుని మాటగా మేము వచ్చాము, దేవుని మాటను మీరు వినండి అంటే మీరు మాకు చెప్తారా? అసలు మీరే లేకుండా అయితే ఎవడు చెప్తాడు మాకు? దేవుడి పిల్లలారా, ఇశ్రాయేలు గురించి మనం ఆలోచిస్తే తెలివిగల పిల్లలుగానే దేవుడు పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడండి దేవుడు. నరులను యథార్థవంతులుగా పుట్టించాను అని ఉంది. నిప్పుకోడిలాగా పుట్టించలేడండి. కానీ దేవుడు నిప్పుకోడిని పుట్టించాడు, కానీ తెలివి లేని దానిగా దాన్ని సృష్టించాడు. కనుక దాని పిల్లలన్నా దాని గుడ్లన్నా దానికి అసలు బాధ్యత ఉండదండి, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది. ఈరోజు కుటుంబంలో కూడా కోడి లాంటి బాధ్యత ఉందా మనకు? లేకపోతే నిప్పు కోడి లాంటి బాధ్యత ఉందా చెప్పండి? పిల్లలు ఎక్కడ వెళ్ళి పర్వాలేదండి, వాళ్ళే వస్తారండి. వాడు ఏం చేస్తారు తెలుసా? లక్ష్మీబాబు మఠంలో ముట్టించి మూతిని కాల్చుకొని వస్తారు. అంతే కదా, కుక్కతో కనబట్టేసుకొని కుక్కతో కనిపించుకొని వస్తారు. నువ్వు ఏ కోడి బాపదివి? నిప్పు కోడి బాపది, తల్లి అన్నట్టు, తండ్రి అన్నట్టు. అలా ఉంటే కుదరదండి. తెలుసా, తెల్లవారి పిల్లలు విషనాగులుగా ప్రవర్తిస్తారు, మారిపోతారు, మననే కలుస్తారు. కనుక తల్లిదండ్రులైన మీరు మనము బాధ్యతరహితంగా ఉండాలి. ఒకప్పుడు అండి దేవుని రెక్కల కింద ఇశ్రాయేలులను తీసుకొచ్చుకున్నాడు. రండి అంటే రాలేరు, వారికి వారే నాశనంలోకి వెళ్ళారు. ఇక క్రీస్తు శకంలో నుండి దేవుడు ఆలోచించి నా పిల్లలకు క్షేమకరమైన స్థలం ఏది, సేఫ్టీ జోన్ ఏది అని అంటే తన కుమారుని భూమి మీదకి పంపించి తన కుమారుని రక్తాన్ని ఒలికించి ఒక సంఘాన్ని స్థిరపరిచాడు. ఆ సంఘమే క్షేమకరమైన స్థలం. ఒకప్పుడు ఏదైనా వనం క్షేమకరమైన వనం, సేఫ్టీ జోన్, భద్రత వ్యవస్థ. ఆయన సాతాను దూరిందా దూరంలో చెప్పండి? ఇది నిజమా అంటే అయిపోయింది. ఏదైనా తోట భద్రత వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా సాతాను దూరి దేవుని పిల్లలను చెరిపినట్టుగా ఈరోజు భద్రత వ్యవస్థ అయిన క్రీస్తు సంఘం లోనికి సాతాను దూరడం లేదా? దొరుకుతుంది. అందుకే పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు ఒక అలర్ట్ చెప్పాడు. అలర్ట్ చదవండి. 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం అండి. దేవుడు మన గూర్చి చింతించుచున్నాడు గనుక మన చింత యావత్తు. అదేనండి దేవుడు ఏ సందర్భంలో చెప్పినా, నాయన మీ బాధను మీ వేదనను నా మీద వెయ్యండి, నేను మోస్తాను కదా. ఇక్కడ కూడా ఏమంటారు చూడండి, మీ చింత యావత్తు అని అన్నాడు. మీ చింత యావత్తు, ఏ టు జెడ్. మీకేం కావాలి నన్ను అడగండి, నేను ఇస్తాను కదా. అది దేవుడు అంటే ఆ దేవుడికి అడుగుతానా? నా శ్రమశక్తి కంకి కొడవలి కమ్యూనిస్ట్ పార్టీ అంతే కదా. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు భూమి మీద వెలిసిందంటే మా శ్రమశక్తి జీవనం చేస్తాం. దేవుడు లేడు, నాస్తికులు వారు. దేవుడు వలన మేము కోరుకోము. మరి ఈరోజు బ్రతుకుతున్నావంటే గాలిని చేసుకుంటావా? ప్రశ్న ఒకటే ప్రశ్న ఏంటి? మేము కమ్యూనిస్ట్ పార్టీ అండి, మా శ్రమశక్తితో బ్రతుకుతున్నామండి, మేము ఎవరి మీద ఆధారపడమండి చెప్పుకునే వారికి అసలు దేవుడే లేదన్న వాడికి నీవు ముక్కు మూసుకొని ఈ మాట మాట్లాడాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు ముక్కు మూసుకున్నామంటే చచ్చూరుకుంటాడు కొడుకు.
అప్పుడు అనండి, గాలిస్తుంది దేవుడు అంటే మీరు దేవుని వలననే బ్రతుకుతున్నారు. ఎవరైనా తయారు చేయగలుగుతారండి గాలిని? కరోనా కల్లోలం వచ్చినప్పుడు అండి ఆక్సిజన్ సిలిండర్ లేక ఎంతమంది చచ్చిపోయారండి. మరి ఈరోజు దేవుడు గాలిని స్తంభింపజేస్తే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారండి. ఈరోజు చూడండి, చలి పెడుతుందని అన్నీ మూసుకొని పడుకుంటున్నాం లేదా? దర్వాజాలు, కిటికీలు, చిన్న వెలుతురు రాకుండా కూడా మరి గాలిలో వస్తుందండి. చెప్పండి, దేవుడు ఒకవేళ షరతు పెట్టాను అనుకోండి, నాయన మీరు ఓపెన్ ప్లేస్లో ఉంటే నేను గాలి ఇస్తాను, ఓపెన్ ప్లేస్లో లేకపోతే నేను గాలి అని అనుకోనండి. చలిలో చచ్చిపోవాలి, ఈ గాలి తర్వాత దేవా చలిలో చచ్చిపోతున్నాను తండ్రిని అవడం మొదలు పెట్టేవాళ్ళు. ఎప్పుడైనా ఆలోచించారండి? దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపుతున్నాడండి. అసలు ఈరోజు దేవుడిని ఎందుకు అండర్స్టాండ్ చేస్తున్నా చెప్పండి? ఎందుకు చిన్న చూపుగా చూస్తున్నా చెప్పండి? అసలు దేవుడు అంటే లెక్క లేదండి ఎవరికి కూడా. అసలు దేవుడు ఉన్నాడా పాటలు పాడుతున్నాడు, ఉంటేనే ఆ పాట పాడాడు. అవునా కదండి? ఆక్సిజన్ పీలుస్తున్నావు అంటే దేవుని వలన కలుగుతుంది. అది నీరును ఒక చుక్క ఎవరన్నా తయారు చేయగలరండి? లేదండి మా స్వయం కృషితోటే చేసుకుంటాం, మేము బోర్ వేస్తున్నాం. అందుకని ఆ బోర్ వేస్తున్న ఓకే, ఆ బోర్లో నీరు పెట్టింది ఎవరు? దేవుడు కాదంటారా? ఆ నీరు లేకపోతే నువ్వెన్ని ఫీట్లు బోర్ వేసినా వేస్ట్. అందుకే ఏదైనా వనంలో ఉన్నా సాతాను వచ్చి నా పిల్లలను చెడు మార్గంలో నడిపించింది. ఆ రోజు ఏది వనం భద్రత వ్యవస్థలో ఉండి కూడా నా పిల్లలు మోసపోయారు. ఈరోజు సంఘాలలో ఉన్నప్పటికీ కూడా సాతాను మోసం చేయడానికి వస్తుంది. అది ఎవరిలో దూరుతుందో ఎవరికి కూడా తెలియదు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. చదవండి 6వ వచనం. దేవుడు తగిన 7వ వచనం అండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గల వారు మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది అన్నాడు. మన విరోధే, దేవుని విరోధి కాదు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకంలోనున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఎదిరించడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. ఎలా ఎదిరిస్తారు? వాక్యం అనే ఖడ్గంతో. అందుకే వాక్యం చదవండి అని అంటాను. వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని ప్రకటించండి. దేవుడి ప్రకారం సృష్టి కార్యక్రమంలో దేవుడు ప్రతి ఒక్కటిని చేశాడు. ప్రతి ఒక్కటి తన పిల్లల మహిమ నిమిత్తమే, మహిమార్థమై చేశాడు. నిప్పుకోడి చేయడం అనుకోండి, నిప్పుకోడి తెలివి తక్కువ నిప్పుకోడి మనం అలా బ్రతకకూడదని మనకు ఒక దేవుడు జ్ఞానోదయం కలిగించారా లేదా చెప్పండి? కోడి నిప్పుకోడి మనం ఎలా బ్రతుకుతాం నాయన? అక్కడ భద్రతా వ్యవస్థలో నుండి సాతాను దూరింది. ఇక్కడ భూమి మీద 21వ శతాబ్దం 20వ శతాబ్దం క్రీస్తు శకం సంఘం, క్రీస్తు సంఘంలో కూడా సాతాను దూరుతుంది. ఎవరిని చెరపడుతుందో ఎవరికి కూడా తెలియదు. నన్ను పట్టచ్చు, మిమ్మల్ని పట్టచ్చు, ఎవరినైనా పట్టచ్చు. కానీ ముందు జాగ్రత్త, అలర్ట్గా ఉండండి అని అన్నాడు. సంఘం అంటే దేవుని పిల్లలారా, సంఘ సేవకుడు ఒక కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కాపాడుతుందో సేవకుడి బాధ్యత. సంఘానికి దేవుడు సంఘ సేవకుడికి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? సంఘాన్ని కాపాడబోవాలి. సాతాను వచ్చి దూరి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఆనాడు ఇశ్రాయేలును దేవుడు ఎలా కాపాడుకున్నాడో, కాపాడుకున్నప్పటికీ కూడా రెక్కల కింద రాని వాళ్ళు, రెక్కల కింద లేని వారు భద్రతా వ్యవస్థ నుండి బయటకు తొలగిపోయారండి.
ఎప్పుడైతే ఏదేని తోటలో నుండి దేవుడు గెంటి వేశాడో అవ్వ ఆదాములకు శ్రమలు ప్రారంభించాయి. మరి ఈరోజు క్రీస్తు సంఘమే భూమి మీద భద్రత వ్యవస్థ. ఈ వ్యవస్థలో నుండి ఎవరైనా బయటికి వెళ్ళారో మిమ్మల్ని సాతాను చెరపడుతుంది. చేయని కార్యక్రమాలు మన చేత చేయించుకుంటుంది. అప్పుడు ఎవరండి? ఇస్కరియోతు యూదా ఉరేసుకుని చచ్చినట్టుగా మనం చచ్చిపోతాం. కనుక దేవుని పిల్లారా, కుటుంబ వ్యవస్థలో కూడా తల్లిదండ్రులు ఒక కోడిని ఆదర్శంగా తీసుకోండి. ఈరోజు ప్రపంచంలో క్రీస్తు సంఘాలకు సేవకుడుగా ఉన్న బాధ్యత రహితమైన పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ కోడిని ఆదర్శంగా తీసుకోవాలి. సంఘ సభ్యుల గురించి ప్రార్థన చేయాలి, సంఘ సభ్యుల గురించి ఆరా తీయాలి, సంఘ సభ్యుల గురించి ఆలోచించాలి, తగిన వాక్యాన్ని నేర్పించాలి, వాక్యంలో ఎదుగుదల చూపించాలి, సమాజంలో విడిచిపెట్టాలి, వాక్యంతో వారిని నింపి సమాజంలో రక్షకురాండ్లుగా తయారు చేయాలి. అది ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తండ్రి గారు సేవకుడు జయశాలి పిడి సుందరరావు గారు మాకు వాక్యాన్ని నేర్పించి ఒక సేవకుడుగా నిలబెట్టాడండి. ఆయన సారథ్యంలోనే ఈరోజు సిబిటి మెట్పల్లి, క్రైస్ట్ చర్చ్ మెట్పల్లి అండి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవునికి మహిమకరంగా జరిగించాలనే ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఐక్యంగా ముందుకొచ్చి దేవుని కార్యక్రమాలను సులువుగా చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు నిప్పుకోడిని దేవుడు చేశాడు తెలివి లేని దానిగా, కానీ మనను తెలివి లేని వారిగా పుట్టించలేడు దేవుడు. అంతరంగంలో జ్ఞానేంద్రంలో తెలివినిచ్చే భూమికి తీసుకొచ్చాడు. కనుక కోడి లాంటి స్వభావం మనలో ఉండాలి. సంఘమైన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలంటే కోడి తన రెక్కల కింద తన పిల్లలను చేర్చుకొని గ్రద్దల చేతికి అందకుండా ఎలా కాపాడుతుందో అలా మనం అందరం కాపాడుకోవాలి. మన పిల్లలను కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిగిన మా తండ్రి, ప్రేమలిగిన మీ పాదాలు ప్రోత్సాహం చెల్లిస్తాను. మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్నవేమో మీ మాటల ప్రకారంగా బ్రతుకుతూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించండి. మీ కుమారుడు మిఖాయిల్ని బట్టి మీకు ఆసంతులు పెడుతున్నాం. నూతనంగా దేవ ఉద్యోగంలో చేరాడు. అది కూడా నా దేవ ఈ మెట్పల్లి పరిసరాల్లో మీ కుమారుడికి నూతనంగా పోస్టింగ్ వచ్చింది. మా కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగులు మీరు తోడైందండి దేవా. ఏ ఇబ్బందులు, ఏ ఇరుకాడులు మీ కుమారుడికి కలగకుండా మీ కుమారుని మీ దేవదూత భద్రతలో భద్రపరచండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నన్ని రోజు మీ కుమారుడు మీ కొరకు దేవ సంఘం కొరకు సమాజం కొరకు రక్షకుడుగా నిలబడ్డ కృప చూపును వేడుకుంటున్నాం. తల్లిదండ్రులు వచ్చిన అందరికీ జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ని ఇవ్వండి. పెద్దలు జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరిని మీరు పేరు వరుసగా మీరు జ్ఞాపకం చేసుకోండి. 11వ తారీఖు నాడు జరగబోయే మీటింగ్లో మీరు తోడైనండి. 12వ తారీఖు నాడు జరగబోయే సేవకుల సదస్సులో మీరు తోడైనండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైన మాకు ముందుకు నడిపించుకొని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ఈ ప్రార్థన సమర్పించి ప్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి.